నవరసంబులుకు నాట్య మయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. నవరసంబులుకు నాట్య మయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. పరమ పవిత్రమౌ పరమాత్మ గీతయే నేడు నాట్యం బాడుచుండెగనుమా. పరమ పవిత్రమౌ పరమాత్మ గీతయే నేడు నాట్యం బాడుచుండెగనుమ. మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు, మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు సహజాచలుని కంఠ శబ్దరీతి. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. వినుము ఆర్యులార. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతం దివ్యరీతి. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతం దివ్యరీతి. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. ఈ గీతా జ్ఞానయజ్ఞ కార్యక్రమం మొదలై నిన్నటికి 1115 రోజులైందండి. ఈ రోజు 1116 రోజులతో ఈ యొక్క గీతా జ్ఞానయజ్ఞం కార్యక్రమం సంపూర్తిగా ముగుస్తుందండి. ఈ గీతా జ్ఞానయజ్ఞ కార్యక్రమం సంకల్పించి నిర్వహిస్తున్న శ్రీ విద్యాసాగర్ గురువు గారికి, శ్రీ వెంకటేశ్వర గురువు గారికి శ్రోతలందరి తరపున ధన్యవాదాలు, వందనాలు. అలాగే ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్న, అలాగే ఈ గీతా జ్ఞానయజ్ఞాన్ని జాతీయంగా అంతర్జాతీయంగా అందించాలనే లక్ష్యంతో నిర్విరామంగా కృషి చేసిన కైవల్యాశ్రమం ద్వారా సాంకేతికంగా ఆ సహకారం అందించినటువంటి తెర వెనక ఉండి నడిపించినటువంటి శ్రీ విజయ్ కుమార్ గారికి, అలాగే శ్రీమతి సుజాత్ అమ్మగారికి కూడా ధన్యవాదాలు చెప్తూ, అలాగే శివరాం దీక్షితుల వారి అచల్ యూట్యూబ్ ఛానల్ తరపున శ్రీ కుడిపూడి నాగేశ్వరరావు గారికి, అలాగే గాజుల నాగకృష్ణం గారికి, అలాగే కవి పొంగవులు సద్గురువులైనటువంటి అభయానంద చిట్టేడి కోదండరావు గారికి, జంబోజుల లింగమూర్తి గారికి కూడా మా ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న గాయని మనులు కందార్థాలు చక్కగా ఆలపించి అందరిని అలరించినటువంటి శ్రీమతి కవితమ్మ గారికి, అలాగే హైమ గారికి, శ్రీమతి దేవి రాజశేఖర్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ, ఈ కార్యక్రమం 1116 రోజులు పూర్తవుతున్న సందర్భంగా గురుస్తుతి చేస్తూ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకొని గురువు గారు చెప్తానండి. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం
ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వదీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషుభ్యో మహాభ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహిత ప్రజ్ఞానగణ ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి అహం పదార్థరహితః. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావదీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. పూర్వమేవ నిరాలంబం ఆగ్నేయం చ నిర్గుణం తథా దక్షిణే నిత్యశుద్ధం చైవ నైరుత్యో నిరుపద్రవం పశ్చిమే నిష్కళం చైవ వాయువ్యే నిరంజనం ఉత్తరే చ నిరాకాశో ఈశాన్యో నిర్మలో భవేత్ ఊర్ధ్వచ్చ నిరాకారతః అధశ్చ నిర్వికారతః అంతర్బహిశ్చ సర్వత్రా అచలోయం సనాతనః అచలోయం సనాతనః. గురువు గారిని గురుదేవులు సహజాచార రాజయోగి శ్రీ పూజారి వెంకటేశ్వర గురు గారిని కార్యక్రమం ఆరంభించమని కోరుతున్నానండి. సర్వము గురువుమయము, సర్వము గురువుమయము, భవరోగ వైద్యుడితడని తెలియము, సకల విద్యల నిలయము, దక్షిణామూర్తి తడని తెలియము. మూగవాణి మాటను, ఈ మూగవాణి మాటను శ్రోతలు కోటలు దాటించును, గురుకృపా సిద్ధితోనే నేనెంత ఆనందముందినానో. నిజయోగి శ్రీకృష్ణుడు నిజ భక్తుడైనట్టి అర్జునుండు, వీరి సంవాదామృతం జనులారమణ పాలిట అమృతం. వేదవ్యాసుడు దీనిని జనుల ఎద వికసించున్నట్లుగాను, మహాభారతమందున వెలిగించే కోటి సూర్యుల వెలుగుతో నిత్య సత్య శాశ్వతమైన పరిపూర్ణంలో లేఖనే జరిగినట్లు మనకు తెలియబడినటువంటి పవిత్రమైన శ్రీమద్ భగవద్గీత జ్ఞానేశ్వరీయ జ్ఞానయజ్ఞంలో ఈరోజు మరి 1116వ పూర్ణాహుతి రోజు. పూర్ణాహుతి అంటే ఏంటి అని నిన్న అరుంధతి రామకృష్ణ గారు అడిగారు, అది కూడా ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది. పూర్ణాహుతి అంటే ఏంటి అన్నారు. ఈ పూర్ణాహుతిని గురించి మనం మరి తెలుసుకునేటువంటి 1116వ రోజు ఈరోజు చివరి రోజు. అంటే క్రీస్తు శకం 2024 మార్చి 25 పాల్గొన పౌర్ణమికి ముగుస్తున్నటువంటి ఈ యొక్క మరి జ్ఞానేశ్వరీయ జ్ఞానయజ్ఞంలో కృష్ణ దేశికేంద్రుల చివరి కందపద్యమైనటువంటి 261/261 కందపద్యంతో శ్రోతలందరికీ సాదర స్వాగత సుమాంజలి. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవత కృష్ణదేశిక ప్రభులు రచించిన
292 కందార్థ దరువులు సంపూర్ణంగా జ్ఞానయజ్ఞంలో రోజుకొకటి చొప్పున వ్యాఖ్యానించబడిన విషయం శ్రోతలకు విదితమే. ఈ కందార్థ దరువులను రచించిన 19 సంవత్సరాల వరకు అవి ముద్రణకు నోచుకోలేదని, వాటిలోని నిగూఢ భావాలను మరింత స్పష్టం చేస్తూ రచయిత క్షరాక్షరోపాధి ద్వయదోషరహిత పరమతత్వ కందములు 261 రచించారని, తదుపరి సద్గురు శుభాశీస్సులతో ఈ రెండూ కలిపి ఒకే పుస్తకంగా ముద్రించారని పెద్దలు చెప్పగా విన్నాం. పుస్తకం ఇప్పుడు మన భక్తులతో చాలా మంది దగ్గర ఉంది. ఈ కందపద్యాలు భగవద్గీతకు ఉత్తర గీత వలె సద్గురు భక్తులకు కందార్థ దరువులలోని ఎన్నో సమస్యలకు సమాధానమై విలసిల్లుతోంది. ఎంతో ఉపయోగకరమైనటువంటి ఈ కందపద్యాలను రోజుకు ఒక్కొక్కటి చొప్పున వివరించాలని అడిగిన ప్రత్యక్ష శ్రోతల కోరిక మేరకు జ్ఞానయజ్ఞంలో శ్రీకృష్ణ పరమాత్మ సందేశానికి ముందే ప్రతిరోజు కృష్ణ ప్రభువుల దర్శనం మహద్భాగ్యంగా భావిస్తూ ముందుకు వెళదామా? ఇతర మెరుంగని సతమందు అతి మృషయై కానుపించునట్టి మనము ఈ కృతి గురు శిష్యులు వారల ఇతరేతర వాగ్విలాసము ఇవి మృషలు సుమీ. ఇది శ్రీమద్భాగవత కృష్ణ విరచిత క్షరాక్షరోపాధి ద్వయదోషరహిత కందపద్యములు సంపూర్ణము. ఇందాక కావూరి నాగేశ్వర ప్రసాద్ గారు చేసిన ప్రార్థన, ఈ 261 కందపద్యం సారాంశం, పూర్ణాహుతి సారాంశం, ఈ త్రిపుటి ఒకటేనండి. మీరు చేసినటువంటి ప్రార్థనలో బ్రహ్మానందం పరమ సుఖదం అనేది సద్గురు అండి. సద్గురుం తం నమామి అని అక్కడ చివర ఉంది. మరి బ్రహ్మానందం అనేది ఏది అంటే అచల పరిపూర్ణమే. దీనికి తీసుకుంటారు దానికి తీసుకుంటారు అనే అవసరం లేదు. అక్కడ ఉంది కదా బోర్డు స్పష్టంగా, బ్రహ్మానందం ఏది అంటే పరమ సుఖదం, మామూలు సుఖం కాదు, పరమ సుఖదం. ఇంత గొప్ప సుఖాన్ని పొందడం కాదు, అది నువ్వేనని తెలియజేసింది. 200 మనకు ఈ యొక్క 261 కందపద్యాలు కానీ 1116 రోజుల జ్ఞానయజ్ఞం కానీ మనకు తెలియజేసింది అదే. దాన్నే మీరు ప్రార్థన రూపంలో పాడారు. మీ ప్రార్థనలోని త్రిపుటిని గురించి వివరిస్తాను ఇప్పుడు. సద్గురుం తం నమామి అంటే ఆ సద్గురువుకు నమస్కారం పెట్టాలంటే ద్వయం కావాలి. సద్గురువుకు నమస్కారం పెట్టాలంటే ద్వయం అంటే మేనుతో కూడినటువంటి శరీరంలో ఏదో కొరత ఉండాలి. ఏం కొరత ఉంది ఇప్పుడు నమస్కారం పెట్టేదానికి? ఇవన్నీ అబద్ధాలని తెలుసుకొని లేదా చూసుకోండి. ఇతర మెరుంగని సతమందు, నీ నమస్కారాన్ని పరిపూర్ణం తీసుకోవడం లేదండి. పరిపూర్ణానికి నేను ఆహుతి కావడమే నిజమైన నమః అంటే నేను లేదని అర్థం కదా. మరి బ్రహ్మానందము పరమ సుఖదము అది కేవలము, అది జ్ఞానమూర్తి, సాజన్మ సాకార సద్గురుమూర్తి కూడా పరిపూర్ణుడేనని స్పష్టంగా తెలిసినటువంటి శిష్యుడు ఇంకా శిష్యుడుగాను గురువుగాను ఉండడు. అవును, అది తెలియాలంటే మీరు మొదలు పెట్టారు మళ్ళీ ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయ కర్తృభ్యో. అది తెలియాలి అంటే ఓంకారంలో గురు శిష్యుల యొక్క వాగ్విలాసం అవసరం. అది లేనిదని చెప్తాడు అది కందపద్యం. ఏం చెప్తారు మీరు? ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయ కర్తృభ్యో వంశర్షిభ్యో. దక్షిణామూర్తి నుంచి నేటి సద్గురు శ్రీ కావూరి నాగేశ్వర ప్రసాద్ గారి వరకు వంశర్షిభ్యో, ఆ వంశ పరంపరలో వచ్చినటువంటి సాజన్మ సాకార సద్గురుమూర్తిని చేరి ఓంకారంతో అభ్యసిస్తున్నామని అర్థం. ఎందుకు? అహం పదార్థరహిత. ఏమైతా ఉంది? సర్వోపప్లవరహిత. ప్లవము అంటే చిగుర్చుట. జనన మరణాలకు కారణమవుతున్నటువంటి ఓంకారం అనేటువంటి వస్తువును, రెండవ నేనును అహం పదార్థాన్ని రహితపరచుట కొరకు ఈ యొక్క జ్ఞానయజ్ఞంలో నేను విద్యార్థిగా ఉన్నాను అని అర్థం అండి. ప్రార్థన సహనావతు. ఈ సహనావతు అనేటువంటి దానికి అంటే ఈ గురు శిష్యులు ఇద్దరి మధ్యలో ఎట్టి పరిస్థితుల్లోనూ కొట్లాట్లు గొడవలు లేకుండా హాయిగా ఆ పరిపూర్ణ సిద్ధిని గురు శిష్యులు ఇద్దరు పొందెదరుగాక అని మీరు చేసినటువంటి ప్రార్థనకు అర్థం. ఇప్పుడు మరి ఈ ప్రార్థనను ఎంత మాత్రం పరిపూర్ణం ఎరగదు.
అది ఇక్కడ అహం పదార్థ రహిత అంటే దాని అర్థం, దాన్ని ఏ రకం తీసుకోవాలి? ఏ రకంగా తీసుకున్నా అహం పదార్థం రహితమైనట్టు కాదు. ఉమ్. తీసుకునేవాడు లేకుండా ఉంటే అదే రహితం. ఆహా, సరే. ఉమ్. నిద్రపోయిన తర్వాత మీరు నిద్రపోతున్నారని ప్రూవ్ చేయడానికి మీరు ఏం పని చేయాలి చెప్పండి? అవసరంలా. అది మీరు నిద్రపోతున్నప్పుడు మీరు నిద్రపోతున్నట్టు ప్రూవ్ చేయాల్సిన అవసరం ఉందా? ఉమ్. అట్లా అహం పదార్థ రహితం కావడానికి ఇన్ని గాని అహం పదార్థ రహితం అయిన తర్వాత మళ్ళీ దాన్ని ప్రూవ్ చేసుకునేది వాడు ఉండడుగా. అంతేనండి. బాగుంది, బాగుంది. కాబట్టి ఇతరము ఎరుంగని సతమందు, అదే ఆన్సర్ దానికి. ఉమ్. సతము అంటే పరిపూర్ణము. ఉమ్. గాఢ నిద్ర నిన్ను తెలుసుకోవడం లేదు, నువ్వే గాఢ నిద్రలో పోయి లయమవుతున్నావు. ఉమ్. అట్లా ఇతర మెరుంగని సతమందు అంటే ఇది తప్ప ఏమీ లేదని మొదటిది మొదలుపెట్టుచుండు కదా. ఉమ్. ఓంతో అర్చన చేసేది పరిపూర్ణాన్నే కదండి. అవును. ఓం పూర్ణమదః, పూర్ణాహుతి అప్పుడు ఆ మాట చెప్తారు. ఉమ్. ఇప్పుడు పూర్ణాహుతి అంటే ఏంటో కూడా మనకు తెలుస్తుంది. ఆ. దానికి ఇక్కడ కాస్త చెప్తాను, మళ్ళీ అవసరమైతే జ్ఞానేశ్వరి దగ్గర మరి కాస్త చెప్తాను. ఉమ్. ఓం అంటే గురు శిష్యులు ఇద్దరు అండి. ఉమ్. పూర్ణమదః పూర్ణమిదం అంటే అచల పరిపూర్ణము, అంటే ఇతర మెరుంగని సతమే అచల పరిపూర్ణము. ఎలా గురుగారు? ఇతర మెరుంగని సతమందు అని కదా మొదటి పాదం. అది పరిపూర్ణమే. అదేనండి. ఓకే, క్లియర్. పూర్ణమదః ఇతర మెరుగని సతమందు ఆ పరిపూర్ణము నందు. ఓకే, దీనికి కూడా చెప్పొచ్చని ఇప్పుడు మీ వల్ల తెలుస్తుంది నాకు. ఇతర మెరుంగని సతమందు అన్నారు. ఇతర మెరుంగని సతమందు అనే శబ్దం ఓం. ఆ ఓముతో మనం ప్రార్థన చేస్తాం దేన్ని అంటే సతాన్ని. సతాన్ని అంటే ఏంది? మీరు ఆల్రెడీ దిక్కులు కూడా చెప్పారు, పూర్ణమేవ నిరాలంబం ఆగ్నేయ నిర్గుణం తదా అనేది ఓంకారంతో. అవునండి. కానీ మీరు ప్రార్థన చేస్తాడేది పరిపూర్ణాన్ని. అది వచ్చి మీకు చెప్పదు, అది తెలిసిన గురువే చెప్పాలా. అది తెలిసిన గురువుకి తెలుసు. గురుగారు అది తెలియని మనం ఆయన్ని ప్రార్థన చేస్తున్నాం. అది మరి అది ఓ పరిపూర్ణ స్వరూపుడా మాకొచ్చి బోధించు అని. అది ఇతర మెరుంగని సతమందు అంటే పూర్ణమదః. పూర్ణమిదం అంటే ఇప్పుడు మాట్లాడినటువంటి 261 కంద పద్యాల్లో కానీ 1116 రోజులుగా మాట్లాడినటువంటి జ్ఞానయజ్ఞం గాని శ్రోతలు గాని ఇవంతా లేనివి. ఇదే ఓంకారం. అది పూర్ణమదః ఇతర మెరుగని సతమందు అతిమృషయై కానుపించు మనము. అతి మృష, మృష అంటే ఏంటి? మృష అంటే లేనిది. మృష అంటే లేనిది కదా. అతి మృష అంటే లేనిదని చెప్పేవాడు కూడా లేదు అని చెప్పడానికి అతి పదం. ఓహో. మీకు ఇంకా క్లియర్ గా చెప్పాలంటే పూర్ణాహుతి అనే పదానికి అర్థం ఇక్కడ చెప్పాల్సిన అవసరం అదే వచ్చేసింది. చెప్పండి. పూర్ణాహుతి. నిన్న ఏంది గురుగారు పూర్ణాహుతి పూర్ణాహుతి అంటున్నారు మీరు 4-5 రోజులుగా? ఫలానా 25వ తేదీ పాల్గొన్న పౌర్ణమి రోజున పూర్ణాహుతి అంటున్నారంటే, ఈ రోజు పూర్ణాహుతికి నిన్న చాలా మంది అమెరికా, ఆస్ట్రేలియా, రష్యాల నుంచి కూడా ఈ ఏమంటారు జ్ఞాన యజ్ఞానికి పౌర్ణమి పూజ చేసేసారు. చేసి వాళ్ళు పంపించి చివర అది ఆత్మ ప్రదక్షిణ నమస్కారాలు అవన్నీ ఉంటాయి కదా భౌతికంగా. గురుగారు మీకు ఇప్పుడు దక్షిణ మేము ఎట్టేయాలా, ఫోన్ లో మీకు దక్షిణ మేము ఎట్టిచ్చేది అని చాలా మంది మెసేజ్లు పెట్టారు. పూర్ణాహుతి అయిపోయింది, మీరు రేపు తెల్లారితో మళ్ళీ ఏం చెప్తారో మాకు తెలుసు కానీ మీ రుణం ఎలా తెచ్చుకోవాలి, మీకు మేము గురుదక్షిణ ఎట్టేవాలని చాలా మంది మెసేజ్లు పెట్టారు. అది వేరే సేమ్ ఉందమ్మా, అక్కడ గురుదక్షిణగా నన్ను ఇచ్చేయమని చెప్పారు కదా, నన్ను గురుదక్షిణగా ఇచ్చేయండి సరిపోతుందండి. వరి 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 సుమ్మా ఇరప్ప అని చెప్పి రమణ మహర్షి చెప్పారే, దాన్నే మీరు గురుదక్షిణ కలుగుతా ఉండేదే. ఎంత వాళ్ళలో నిర్ణయమేనండి. నేను గురుదక్షిణ ఇచ్చేదానికి తీసుకునేదానికి నేను ఏడదాను. తర్వాత అదే టైంకి ఇది ఒక చిత్రమైనటువంటి సంఘటన అండి. ఇది శ్రోతలందరికీ చాలా గమ్మత్తైనటువంటి విషయం అండి. నిన్న గురువు గారిది ప్రథమ వార్షికారాధన చెప్పాను కదా. గురువు గారి ప్రథమ వార్షికారాధన పూజ జరిగే టైంలోనే
జ్ఞానయజ్ఞం ప్రత్యక్ష శ్రోతల ఇంట్లో కూడా పూజ చేస్తున్నారు. అది మొత్తం వాయిస్ రికార్డు పెట్టారు వాళ్ళు, సేమ్ టు సేమ్ టైం. ఇక్కడ పూర్ణాహుతి జరిగేటప్పటికి అక్కడ మెసేజ్ వచ్చేసింది. ఇక్కడ కూడా అదే చెప్తున్నారు, అక్కడ అదే మంత్రాలు జరుగుతున్నాయి. ఇది ఎలా సాధ్యమైందని చెప్పండి మీరు, నాకు కూడా తెలియదు. ఇక్కడ అవధూత స్వామి ఫోటో కింద నేను కూర్చొని ఉండా, ఈడాడుకోపారు ఒక ఇది ఒక జోక్ దీంట్లో. మళ్ళీ అవధూత ఇప్పుడు నేను ఎక్కడైతే ఉపదేశం పొందానో తలపల మురళీరత్నం గారి ఆశ్రమంలో, అది సచ్చిదానంద పగడాల వెంకటేశ్వర అవధూత స్వామి ఆశ్రమం అండి. ఆ ఆశ్రమంలో అవధూత స్వామి ఫోటోకి 1/2 తులం బంగారుతో నామాలు చేసి ఉండారంట వాళ్ళు. నాకు తెలియదు దాని గురించి, అది అంత వద్దు ఉంటే అది దాన్ని ఎందుకు చూస్తాను నేను. స్వామి మీరు అవధూత స్వామి మళ్ళీ వచ్చినట్టు మాకు తలపల మురళీరత్నం గారు చెప్పేవారు, ఇదో మీకు ఆడ నాకు 1/2 తులం బంగారం చేసి ఎత్తుకొచ్చి పెట్టినారంట. మీకు 1/2 తులం బంగారం చేసి పెట్టినాను చూడండి, అది మీరే కదా, బాగా చూసుకోండి, మీదే కొంచెం కాదమ్మా. ఇప్పుడు 1/2 తులం బంగారం చేయమని ఎవరు అడిగారు మిమ్మల్ని అంటే, మా ఇంటి ఆయనకి బుద్ధి పుట్టిందండి, అప్పుడు మేము చేసాము. పగడాల వెంకటేశ్వర అవధూత స్వామికి 1/2 తులం బంగారంతో 3 నామాలు చేసి ఆడ అంటే అవధూత స్వామి ఫోటో పైన వేసి పెట్టినారు బంగారు దాన్ని. ఎంతకాలం అయిందంటే ఇది తలపల మురళీరత్నం గారు ఉండేటప్పుడే, అంటే 2 సంవత్సరాల పైన అయింది. ఈ రోజు మరి దాన్ని నాకు చెప్పారనమాట వాళ్ళు. అవునమ్మా, ఇంతకీ గురువు గారు ఏం చెప్పారు, దీన్ని ఎందుకు వేయమన్నారు అసలు ఏమంటే, గురువు గారు చెప్పలేదండి, మేమే వెంకటేశ్వర అవధూత స్వామి మీద భక్తితో 3 నామాలు గురువు గారికి చేసి మేమే వేసాము అంటుంది. సరే నాకు దాని సెక్యూరిటీ ఎట్టా అని అడిగితే, నేను ఆశ్రమం బీగాలు మా దగ్గర ఉందండి, ఒక సెట్ ఇచ్చేసి ఉన్నారు గురువు గారు. ఇప్పుడు దానికి పీఠాధిపతిగా వ్యవహరిస్తున్న రఘు గారు కూడా మా దగ్గర ఆశ్రమం తాళాలు ఒక సెట్ ఇచ్చేసి ఉంటారు. మేము ప్రతిరోజు వచ్చి దాని సంరక్షణ చూసుకునే వాళ్ళము. ఆశ్రమం అంతా ఊడ్చిపెట్టుకుని దాన్ని చెక్ చేసుకుని పోతా ఉంటాం మేము. మరి మీరు ఎప్పుడు మా పరిపూర్ణ బోధ తెలుసుకునేది అని అడిగినాను. కాదండి, ఫోటోకి 1/2 తులం బంగారు వేసేసి పరిపూర్ణ బోధ వస్తుంది. దాన్ని కాపాడుకోవడం సరిపోద్దిగా గురువు గారు మనకి. రఘు గారు ఏం చెప్పారమ్మా మీకు అంటే, రఘు గారు వారసత్వంగా నాకు సంక్రమించింది తప్ప ఇది నాకు ఈ పరిపూర్ణ బోధలో అంత ప్రవేశం లేదు కానీ, చూడండి నా దీని వరకు నేను రమణ మహర్షి లాగా హాయిగా ఉండాలనుకుంటాను. నేను సూర్యాధిపతి ఏం చెప్పారమ్మా అని అడిగితే దానికి చెప్పారా, రమణ మహర్షి లాగా చాలా హాయిగా ఉండే స్థితి, అటువంటి వ్యక్తి నాకు ఎప్పుడు దొరుకుతాడని ఎదురు చూస్తున్నాను. ఇది వారసత్వంగా మా నాన్నగారు ఇచ్చిన స్థలం కాబట్టి ఇందులో నేను ఉంటున్నాను. ఇప్పుడు తలపల మురళీరత్నం గారు దీన్ని కన్స్ట్రక్షన్ చేసి ఆశ్రమం కట్టారు కాబట్టి ఆయన ద్వారా ప్రథమ వార్షికారాధన కూడా మీ సమక్షంలో జరిపాను. బాగానే ఉంది, సంతోషం. ఇవి అంతా ఆర్థిక లావాదేవీలంతా అదంతా నేను పెట్టుకోగలదు, పెద్ద విషయం కాదు నాకు. ఈ బంగారు ఇదంతా నాకు సంబంధం లేదమ్మా, దానికి మీరే కాపలా కాసుకోండి, ఇప్పుడున్న అది పోయిందని నా దగ్గర కంప్లైంట్ రాకూడదు అంతే అని చెప్పి ఆ తాళం వాళ్ళ దగ్గర ఇచ్చేసారంటే, వాళ్ళు వచ్చి దాన్ని చూసుకొని పోతారు, ఎప్పుడన్నా పెడతారు, తీసుకుని పోతారు, రెండే పెట్టుకుంటారు, మళ్ళీ ఎత్తుకుని వస్తారు. సరే ఇప్పుడు దాన్ని ఎవరికి ఇస్తారని కదా ఇప్పుడు నేను అడుగుతాండేది. ఏమండి ఇంతసేపు బంగారం గొడవే గాని పరిపూర్ణ బోధ ఆడిందిడా. కాబట్టి ఇంకా ఇప్పటికి కూడా మీరు ఇదేనమ్మా, నేను అడిగినాను కదా గురుదక్షిణ ఏంటి అని పూర్ణాహుతి ఇప్పుడు అడిగిన. అందరూ మేము 100 రూపాయలు వేసినామండి, మేము 25 రూపాయలు వేసినామండి అంటారే గాని, నేను అడిగింది గురుదక్షిణ కదా, మీరు ఎవరిని ఇంతవరకు గురుదక్షిణ ఇచ్చారా, ఇంకేమేయమంటారు చెప్పండి మిమ్మల్ని, మా దగ్గర ఉండేదంతా అంతే అన్నారు అందరూ. లేదమ్మా మరి ఇవ్వాల్సింది చాలా ఉండదు గురుదక్షిణ, అది సభలో అడుగుతాను కానీ అని చెప్పి చివరికి అప్పుడు వచ్చిండేది మెసేజ్. అది ఇది చాలా మంది ఒకరి పేరు వద్దులే, జ్ఞానయజ్ఞ ప్రత్యక్ష శ్రోతల్లో చాలా మంది చేస్తూ మీకు గురుదక్షిణ తీసుకోండి అని వస్తా ఉండే. ఇది ఫోన్ లో గురుదక్షిణ ఎట్లా తీసుకోలేదు, నేను ఫోన్ లోనూ తీసుకోలేను, ఇక్కడ 1/2 తులం బంగారం చేసి వచ్చింది దాన్ని తీసుకోలేను. ఏం చేయాలి నేను గురుదక్షిణ ఎట్లా చేయాలంటే అప్పుడు మళ్ళీ సభలో చెప్తానని చెప్పి ఆ తర్వాత సభలో చెప్పా. స్పష్టంగా గురుదక్షిణ ఏమి ఇస్తావని చెప్తే 242 కంద పద్యంలో జ్ఞానయజ్ఞంలో జరిగిన చెప్పున్నా మనక, అని మెచ్చి ఏమి ఇచ్చెదవని గురుదక్షిణ నటంచు అతడడిగిన, నన్ను అని పల్కె శిష్యరత్నము విని ఇది ఇక ముట్టబోక విహరించుమని 242 కంద పద్యంలో చెప్పుకున్నా. 1104 రోజు
పూర్ణాహుతి అంటే 1116 రోజులుగా వింటా ఉండే ప్రతి ఒక్కరు కూడా ఎవరికి వాళ్ళను స్వచ్ఛందంగా సద్గురుమూర్తికి అర్పణ చేయడమే పూర్ణాహుతి. పూర్ణాహుతి అంటే అది అర్థం. కాబట్టి ఇతర మెరుగని శతము అంటే పరిపూర్ణము. అతి మృషయై కనిపించినట్టు మనము అంటే పూర్ణమదః పూర్ణం ఇదం, ఈ ఎరుక, మూలము లేని ఈ గుర్తిరిగే శరీరము. ఈ కృతి గురు శిష్యులు ఇతరేతర వాగ్విలాసము. ఈ కృతి అంటే ఇప్పుడు చెబుతున్నటువంటి గ్రంథం అండి. కృతి అంటే గ్రంథం. నిన్న చెప్పాను, ప్రతి అన్న కృతి అన్న గ్రంథమే. ప్రతి అంటే గ్రంథము, కృతి అంటే రాయబడింది. ఇంకా గురువు శిష్యులు మీకు చెప్పాను ఆల్రెడీ. మీరు ఓం నమో బ్రహ్మాదిభ్యో అనేది గురు శిష్యుల మధ్యలో ఓంకార పీఠాన్ని అధిష్ఠించి అచల సద్గురుమూర్తి శిష్యుడికి పాఠం చెప్తూ ఉంటాడు. ఎందుకు? శిష్యుడిలోని ఆహాన్ని రహితం చేయడం కోసం. లోక సంగ్రహమే. ఆయనకేం ప్రయోజనం అని అడగబాకండి. ఆయనకేం ప్రయోజనం కాదు, ఆయనే ఒక ప్రయోజనం మనకు. నిద్రపోయిన తర్వాత నిద్ర వల్ల ఏం ప్రయోజనం అని అడిగారు అనుకోండి మీరు. నిద్రపోయిన తర్వాత నిద్ర వల్ల ఏం ప్రయోజనం అంటే మేలుకు వచ్చినాక చెప్పాలి కానీ నిద్రలో ఎట్లా చెప్తాడా? అట్లా మరి తనను తాను గురుదక్షిణగా సమర్పించుకునేటువంటి నేర్పే పూర్ణాహుతి. ఇంకా క్లియర్ గా చెప్తాను మీకు. ఈ పద్యానికి భావం చెప్తున్నాను, అరుంధతి అమ్మగారి ప్రశ్నకు సమాధానం కూడా చెప్తున్నానండి. ఇతర మెరుగని శతమే పరిపూర్ణము, అందులో అతి మృషయై కనిపించినట్టుదే ఇక్కడ మాట్లాడుతూ ఉండేటువంటి మనము, ఈ జ్ఞానయజ్ఞము, ఈ సాంఖ్యము, తారకము, అమనస్కము, పుస్తకాలు, బస్తాలు ఇవన్నీ కూడావే. ఈ గురు శిష్యులు వారల ఇతర వాగ్విలాసము. ప్రపంచంలో ఎంతమంది గురు శిష్యులు ఉన్నారో అంతమంది మాట్లాడుతూ ఉండేది అంతా కూడా వాగ్విలాసము, కేవలము శబ్దమే. శబ్దమేనా ఏమన్నా చెప్పండి? శబ్దమే. ఈ శబ్దం అంతా కూడా మృషలు. ఎక్కడ? పూర్ణమేవ అవశిష్యతే. పూర్ణమేవ అవశిష్యతే అంటే అర్థం ఇది. పరిపూర్ణం మిగిలిండదని కాదు. పరిపూర్ణంలో శబ్దం అబద్ధం అని తెలియడమే పరిపూర్ణత. మరి అలా తెలిసినప్పుడు గమనించండి. మీకు పూర్ణాహుతి అనే దానికి పూర్తి నిర్వచనం వచ్చేస్తాం చూడండి. 3, 2, 1 3 పాయింట్లు చెప్తానండి. నిన్న ఈ ఫోటో ఎవరు ఇచ్చినారు పైనకి? నంబర్ 3, ఆశించే స్థాయిలో ప్రేమను పంచే స్థితికి చూడండి. ఆశించే స్థాయిలో ప్రేమను పంచే స్థితికి అవగాహన పడుట నంబర్ 3 అండి. ఇంకా 2 పాయింట్లు ఉన్నాయి, మళ్ళా గమనించండి. ఆశించే ప్రతి ఒక్కరూ ఇప్పుడు ఏం చేస్తుంటాం? ఫస్ట్ అంటే ఏదో నేర్చుకోవాలని కదా వెళ్తాం మనం, ఏదో తెలుసుకోవాలని వెళ్తూ ఉంటాడు. ఎక్స్పెక్టేషన్ లో ఉండేటువంటి మానవుడు ముందుగా ఏదైనా కోరే స్థాయిలో ఉంటాడండి. ఎప్పుడు కూడా నాకేదో కావాలి, నేనేదో పొందాలి అని కూడా, డబ్బు కావచ్చు, పేరు కావచ్చు, అది పరిపూర్ణం కావచ్చు, ఆయన ఏదైనా కావచ్చు, ఏదో నేను పొందాలి అనేది అది మీలో స్పష్టంగా చూశాను నేను జ్ఞానయజ్ఞం. అది ఏదో అనే దాంట్లో మాత్రం డబ్బు కాదని తెలుసు, పేరు కాదని తెలుసు, అది ఏదని మీకు తెలియదు. ఏదో పొందాలనేది మాత్రం మీరు అట్టే ఉండిపోయింది. దానికే ఈరోజు పూర్ణాహుతి. మీరు ప్రశ్నించలేని విషయాన్నే, ఏం ప్రశ్నించాలో తెలియని విషయాన్ని అరుంధతి ప్రశ్నించారు. మరి ఇప్పుడు మీరు ఏదో పొందాలి అనేటువంటి స్థాయిలో నుంచి మిమ్మల్ని ఎవరు ప్రశ్నించినా మళ్ళీ తిరిగి ప్రేమతో సమాధానాన్ని పంచగలిగే స్థితి పరిపూర్ణం. చూడండి, ప్రేమను అంటే పూర్ణము అంటే ప్రేమ అంటే పూర్ణం అండి. ఇది కూడా వినుంటారు, నేను కూడా ఏం లేదు ఇంతవరకు. ఈ రోజే ముగింపు సభలోనే వస్తాను. ప్రేమ అంటే పూర్ణ మూల్యము, దాని ప్రతిఫలం వచ్చి అనన్యత. ప్రేమ అంటే పూర్ణ మూల్యము అంటే పరిపూర్ణము. ప్రేమ అంటే పరిపూర్ణమే, నాకు గుర్తుపెట్టుకోండి. నిజమైన దృష్టిలో, నిజమైన సద్గురు దృష్టిలో ప్రేమ అంటే పరిపూర్ణమే. ప్రేమ అంటే పూర్ణ మూల్యము. అది పొందిన తర్వాత రిజల్ట్, యాక్షన్ ఎలా ఉండాలంటే అనన్యత ఉండాలి.
అనన్యత ఉంటుందండి. ఓ, కాబట్టి ఏదో పొందాలి అనేటువంటి స్థాయి నుంచి ఉమ్, ఆ ఏదో కాదు నేనే ప్రేమ స్వరూపుడిని ఉమ్, అని తెలుసుకొని తన ప్రేమను అడిగిన ప్రతి ఒక్కరికి పరిపూర్ణమైనటువంటి ప్రేమను పంచే స్థాయికి ఉమ్, ఎదుగుటమే పూర్ణాహుతి. బాగుందండి. ఉమ్, 3వ పాయింట్ అయింది, ఇంకా 2 ఒకటి ఉన్నాయి. ఉమ్, దీంట్లో ఏమి ఆహుతి చేయబడుతుంది, ఆ, ఇది 2వ పాయింట్ అండి. ఉమ్, మరి పరిపూర్ణుడిలో ఏది అర్పించబడింది, ఏం లేకపోతే పరిపూర్ణుడుగా ఉన్నాడు, ఉమ్, అది కదా ఉమ్, చాలా ఇంపార్టెంట్ ఇది. ఆ, ఆశించే స్థాయి నుంచి అడిగిన ప్రతి ఒక్కరికి ప్రేమను, డబ్బును కాదు, ఉమ్, ఆ వస్తువుల్ని కాదు, ఉమ్, మాటల్ని కాదు, భ్రాంతుల్ని కాదు, ఉమ్, పరిపూర్ణమైనటువంటి ప్రేమను అడిగిన వాళ్ళందరికీ తాను అశరీరుడుగా ప్రేమను పంచే స్థాయికి ఎదుగుటను పరిపూర్ణత అంటారు. ఆ, ఇది ఎవరన్నా 1116 రోజులుగా పరిపూర్ణత చెందారో లేదో చెక్ చేసుకోవాలంటే ఉమ్, మీకు ఒక సూత్రం చెప్తాను. ఉమ్, మీకు ఏదైనా కావాలనిపిస్తుంటుంది అనుకోండి, ఉమ్, ఇంకా మీరు పరిపూర్ణత చెందలేదని అర్థం. అదేనండి. నిన్న అమ్మగారు అడిగారు, ఉమ్, గురుగారు నేను పరిపూర్ణం తెలుసుకున్నట్టేనా, నాకు పరిపూర్ణం తెలిసినట్టేనా అంటే, ఉమ్, ఇప్పుడు చెప్తున్నాను ఆన్సర్ చూడండి. ఉమ్, అప్పుడు చెప్పలేను, ఇప్పుడు చెప్పకుండా ఉండలేను, అదే విషయం. ఉమ్, అప్పుడు చెప్పలేను, ఉమ్, ఎందుకంటే నాకు ఏదైనా కొరత ఉంటే మీకు ఆన్సర్ చెప్తాను. అక్కడ నాకు కొరత లేదు కాబట్టి నేను ఇప్పుడు చెప్పకుండా ఉండలేను. ఇప్పుడు సద్గురు చెప్తున్నారు కాబట్టి ఇప్పుడు నేను చెప్పకుండా ఉండలేను, చెప్పకుండా ఉండే అర్హత నాకు లేదు. కాబట్టి 1116 రోజుల తర్వాత ఇంకా ఏదైనా మీకు పొందాలి అనేటువంటి కోరిక మిగిలి ఉంటే మీరు పరిపూర్ణులు కాలేదని లెక్క. ఆశించే స్థాయి నుంచి ఇన్ని రోజులు మీరు ఏదో ప్రశ్న ఆశించే స్థాయి నుంచి ఎవరు అడిగినా మీరు సమాధానం చెప్పగలిగే స్థాయికి ఎదిగారనుకోండి, అప్పుడు మీరు పరిపూర్ణులే. ఇది 3వ పాయింట్ అయిందండి. మరి నేను అలా పరిపూర్ణత చెందాలంటే నాలో ఏం పోవాలా, ఇది ప్రశ్న. అంటే మామూలుగా మీకు భౌతికంగా యజ్ఞంలో ఏదో మూట కట్టేసేస్తారు కదా, చూడలే మీరు సినిమాల్లో గానీ భౌతిక యజ్ఞంలో చూడలే? ఏంటి అది వేసేది, గుడ్లో కట్టి ఏం చేసేది, అదే పూర్ణాహుతి అంటే. అదేందో నేను చూడలే, నాకు కూడా తెలియదు, మళ్ళీ నాకు తెలిసినట్టు నాటకం ఎందుకు, కానీ దాని అర్థాన్ని మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను. గురువు ఇక్కడ మనకు ప్రతిష్టాన శూన్య సింహాసనం వేసి కూర్చోబెట్టి ఆయనే దీంట్లో పలుకుతున్నాడు కాబట్టి. దాని అర్థం ఏంటంటే, జ్ఞాన యజ్ఞంలో 1116 రోజులు నేను విన్నాను కదా, నవవిధ ద్రవ్యాలతో కూడినటువంటి అబద్ధపు గుర్తుని మూటగట్టి పరిపూర్ణ జ్ఞాన యజ్ఞంలో, జ్ఞానేశ్వరి జ్ఞాన యజ్ఞంలో ఆహుతి చేసిన తర్వాత ఇంకా ప్రశ్నించడానికి నేను మిగులుతానా? రెండో పాయింట్ ఏంటంటే, నవవిధ ద్రవ్యాలతో కూడినటువంటి అబద్ధపు గుర్తుని జ్ఞాన యజ్ఞంలో సమిధగా ఇచ్చేయండి. అవునండి. ఇప్పుడు మీకు ప్రసాదం వస్తుంది, అంతపతి పూర్తి ఉంది చూడండి, ప్రసాదం వస్తుంది. లాస్ట్ పాయింట్ అంటే ఇలా అనుకోవచ్చు గురుగారు, నేను అనే అహాన్ని వదిలేసి దాని ప్లేస్ లో ప్రేమ అనే భావాన్ని, అంటే పరిపూర్ణ తత్వాన్ని నింపాలి అనేది అనుకో. ఎట్ నింపుతావు, నింపేదానికి అదే ఆన్సర్ రాబోతుంది. మీరు మళ్ళీ ప్రశ్న అడ్డం పెట్టారు, పర్వాలేదు. మీరు అదే దాపెట్టుకోకూడదు. కృష్ణ పరమాత్మ ఇదే అంటాడు అర్జునుడి దగ్గర కూడా, కొంచెం కూడా సందేహం మిగలకూడదంట. సంశయమే జన్మహేతు. మళ్ళీ ప్రశ్నించండి, మీ ప్రశ్న అర్థవంతంగా అందరికి అర్థం అని. నాకు అర్థం కాలేదు. అహం ఏదైతే ఉందో, నేను ఆశించి పొందాలి అనేటువంటిది ఏదైతే ఉందో దాన్ని వదిలేసి దాని ప్లేస్ లో ప్రేమ భావం ఏదైతే పరిపూర్ణ తత్వం ఏదైతే ఉందో దాన్ని నింపటం అని కదా ఆటోమేటిక్ వస్తుందేమో. చూడు, ఆన్సర్ కూడా మీరే చెప్తారు. మిమ్మల్ని రెండోసారి ఎందుకు ప్రశ్నించమన్నా తెలుసా? ఆన్సర్ అదే వచ్చేస్తుంది, మీకే వచ్చేస్తుంది. అదేనండి. ఇప్పుడు బావి దవ్వాలా, బావి దవ్విన తర్వాత ఆకాశాన్ని ఎత్తిపోయి బావిలో పెట్టాలా? ఇరుకును పోగొట్టుకున్న తర్వాత పరిపూర్ణ ఎత్తుకొచ్చి నువ్వు ప్రతిష్టాపన చేసేది ఆటోమేటిక్ అది ఫిల్ అయిపోతుంది. అది లైట్ వేసిన తర్వాత చీకటిని తరిమేసి వెలుతురు ఎత్తుకొచ్చి పెడతానన్నట్టు ఉండేది అది. కాబట్టి అది బాగుంది, మీ ప్రశ్న బాగుంది.
ఇప్పుడు ఇదే పరిపూర్ణత అంటే. సమాధానం ఇప్పుడు మీరు ప్రశ్నించారు, ఇప్పుడు నేను చెప్పాల్సిన అవసరం లేదు కదా మీకు. 1116 రోజులుగా సద్గురు మనలో ఏదైతే ఆన్సర్ ఇచ్చారో దానితో సమాధాన పడి ఇప్పుడు నన్ను ఎవరైనా వచ్చి అడిగితే నేను సమాధానం చెప్పే స్థితిలో ఉండాలి. కానీ ఉండండి నేను పోయి ఉపదేశం తీసుకుని వస్తాను, ఉండండి నేను పోయి ఈ గురువు సరిపోలేదు ఇంకో గురువుని మార్చుకుంటాను, ఇది కాదు కదా. మీరే మీరు ప్రశ్నించారు, రెండోసారి అడిగేటప్పటికి మీరే ఆన్సర్ కూడా చెప్పేశారు. నేను నవవిధ ద్రవ్యాలతో కూడిన అబద్ధపు గుర్తుని అచల పరిపూర్ణ గురుమూర్తికి ఇచ్చేసిన తర్వాత అప్పుడు ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ లో చెప్తాను చూడండి. దేని లాస్ట్ పాయింట్ అండి, 3, 2, 1. మొదటిది ఏంటి? ఆశించే స్థాయి నుంచి ప్రేమను పంచే స్థాయికి ఎదగడం పరిపూర్ణత. నంబర్ 2, అది ఎలా వస్తుందంటే నవవిధ ద్రవ్యాలతో కూడిన జనన మరణ సంస్కారాలతో ఉన్నటువంటి అబద్ధపు గుర్తుని అచల గురుమూర్తికి ఇచ్చుట. ఇప్పుడు లాస్ట్ పాయింట్, ఈ అచల గురుమూర్తికి నవవిధ ద్రవ్యాలతో ఉండేదాన్ని ఏ నేనుతో ఇచ్చారు చెప్పండి, అది కావాలి ఇప్పుడు నాకు. మీకు 3 నేనుల గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. అది ఏ నేనుతో ఇచ్చారంటే మన 2వ నేనుతో ఇచ్చాడు. బబ్బబ్బబ్బబ్బబ్బా, ఇంకా ఇంత క్లియర్ గా ఉండేటప్పుడు మీకు తిరిగే ఉంది తండ్రి. 3వ నేను జడం, అది ఇచ్చేదని కాదు, అది లేదు. 2వ నేనుతో కలిసినప్పుడు ఎరుగుతా ఉంది అబద్ధపు నవవిధ ద్రవ్యాలతో ఎరుగుతున్నది 2వ నేను అని మీకు స్పష్టంగా తెలిసిందా. 2వ నేనును మొదటి నేను గురుమూర్తికి ఇచ్చిన తర్వాత మరి పూర్ణమేవా అవశిష్యతే, మీలో ఎరుక మిగలలేదు అని అర్థం. అప్పుడు మరి కృష్ణప్రభు ఎంత స్పష్టంగా ఇతరేతర, మీతో మాట్లాడిన మాటే కాదు భవిష్యత్తులో మీరు మాట్లాడబోయే మాట కూడా లేనివని మీకే తెలుసుకోలే. మరి ఎంత మాత్రము ఇతరమును ఎరుగని శాశ్వతమైనటువంటి ఆ అచల పరిపూర్ణంలో ఎంత మాత్రము లేనటువంటి ఈ యొక్క గురు శిష్యులు గాని, బోధలు గాని, యూట్యూబ్లు గాని, విమర్శలు గాని, పొగడ్తలు గాని, ఇవన్నీ కూడా లేనివని తెలుసుకుంటే ఆ తెలుసుకున్న స్థితి పరిపూర్ణ స్థితి. కనుక ఆశించే స్థాయి నుంచి ప్రేమను ఇచ్చే స్థాయికి ఎదగడం పరిపూర్ణత. ఆ స్థాయికి వచ్చిన తర్వాత సద్గురుమూర్తికి నవవిధ ద్రవ్యాలతో కూడినటువంటి అబద్ధపు గుర్తును ఇచ్చేయడమే పూర్ణాహుతి. దేంతో ఇచ్చావో దాన్ని సమర్పిస్తే మీరు పరిపూర్ణుడు. 2వ నేనుని మొదటి నేనుకి సమర్పించుట ఎట్లా అని ఇప్పుడు అడిగితే మళ్ళీ చెప్పలేం కదా. మళ్ళీ 1116 రోజులు మళ్ళీ మొదటి ఎపిసోడ్ నుంచి రావాలి. కాబట్టి ఈ విధంగా మరి పూర్ణమదః పూర్ణమిదం అనేటువంటి శ్లోకమే ఇంత స్పష్టంగా తేట తెలుగులో రాసినటువంటి కృష్ణదేశికేంద్రులకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతటితో మరి క్షరాక్షర ఉపాధి ద్వయదోషము రహితమైనట్లు మనకు స్పష్టంగా తెలియవస్తున్నదని చెప్పడానికి నేను ఎక్కడున్నానండి, మీరే తెలియజేశారు. నెక్స్ట్ జ్ఞానయజ్ఞం 2వ భాగం, మరి జ్ఞానేశ్వరి పూర్ణాహుతి సమాపనోత్సవం 1. నిన్న మనకి ఎంతవరకు అయిందంటే ఈ సాధు సజ్జనులు సంచారమునర్చుచున్నటువంటి ప్రత్యక్ష శ్రోతలంతా ఒక్కొక్క కల్ప వృక్షాంకురములు 1116 రోజులుగా జ్ఞానయజ్ఞం విన్నటువంటి ప్రతి ప్రత్యక్ష శ్రోత అచల పరిపూర్ణుడు. అతను మీకు కల్పవృక్షాంకురము. ఎరుకతో ప్రశ్నించినటువంటి వ్యక్తికి ఏమంటారు, లేనెరుకతో కల్పించి బోధ చేసి మిమ్మల్ని పరిపూర్ణులు చేయగలరు. కల్పవృక్షాంకురములు అంటే అదే అర్థం. ప్రత్యక్ష శ్రోతలుగా వింటున్నటువంటి జ్ఞానయజ్ఞ ప్రత్యక్ష శ్రోత ప్రతి ఒక్కరు ఒక్కొక్క చైతన్య రూపి, ఒక్కొక్కరు ఒక చింతారత్న గ్రామంతో సమానం, ఒక్కొక్కరు మాట్లాడుతున్న అమృత సాగరం అని తెలుసుకోండి. వాళ్ళ నోట్లో నుంచి మాటలు ఎలా వస్తాయంటే మీరు ప్రశ్నించే ప్రశ్నకు అనుకూలంగా వస్తాయి. నాకు రాలా ఇన్ని రోజులు అంటనే. మీరు ప్రశ్నించే ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పగలిగిన స్థాయిలో జ్ఞానయజ్ఞ ప్రత్యక్ష ప్రతి శ్రోత ఉండాలి, ఉంటారు. లేకపోతే వాళ్ళలో వాళ్ళే సత్సంగం చేసుకుంటారు. అందులో సబ్స్క్రైబర్స్, అందులో నో మానిటైజేషన్, నో ఆర్థిక లావాదేవీలు, నో ఇతర విషయాలు, కేవలం పరిపూర్ణ బోధ ప్రచారం కోసం మాత్రమే అవతరించినటువంటి శ్రీ 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 శివరామ దీక్షిత అచల గురు సాంప్రదాయం యూట్యూబ్ ఛానల్లో కేవలం బోధ విషయాలు మాత్రమే. కనుక
మరి ఈ సాధుజనులు ఎలాంటి వాళ్ళు? వీళ్ళు పరిపూర్ణులు అని చెప్పేదానికి చెప్తారు. ఇప్పుడు 1116 రోజులుగా విన్నటువంటి వాళ్ళు పరిపూర్ణులు అంటానండి. సాధుజనులు పరిపూర్ణులు అని ఆయన ఎక్కడ చెప్పారు అని మీరు అడగొచ్చు నన్ను. అక్కడ ఉంది చూడండి, ఏముంది మీరే చదవండి. ఈ సాధుజనులు కళంకహీనులకు చంద్రులు. చంద్రుడు, అవునండి. చంద్రుడు అంటే మనసు. అవును, మనసు. మనసు లేనివాడు పరిపూర్ణుడు, అదే అర్థం. ఓకే. ఉత్తర గీత ప్రారంభం ఇదే. భగవద్గీత అయిపోయింది, ఉత్తర గీతను ప్రారంభించేస్తున్నాడు, సూచన చేసేస్తున్నాడు. ఉత్తర గీత అంటే సమాధానం. ఎవరయ్యా పరిపూర్ణులు? నిష్కళ బ్రహ్మమేది ఏకమై సర్వము నిండియున్న నిత్య నిరాకారము నిరావరణ నిర్లిప్తమైనదేది పరిపూర్ణం. తర్కించ వీలు లేక మాటతోనే వర్ణించ వీలుగాక మనోవాక్కుల కందక ఉత్పత్తి నాశములు తానుగాక నిరుపమానం వైనది శాంతమై పరిశుద్ధమై ఉన్నది అత్యంత నిర్మలంబై కారణ సాధనంబులు గానిది. ఎక్కడ ఉంది ఆ పరిపూర్ణం? ఏడుంది? అడ్రస్ అడిగినారు మీరు చాలా సార్లు. ఇప్పుడు వస్తుంది అడ్రస్, చూడండి. జ్ఞానయజ్ఞ ప్రత్యక్ష శ్రోత హృదయస్థమై ఉన్నది, అది జ్ఞానము జ్ఞేయంబు తానైనది. జ్ఞానయజ్ఞ ప్రత్యక్ష శ్రోత బుద్ధిలో ఉందంట పరిపూర్ణత. అది తెలుసుకోవాలంటే సాధన సంపదతో ఆయన దగ్గరికి వెళ్ళాలంటే ఎట్టుంటది అది? కళంకహీనుడైన చంద్రుడు అండి. ప్రతి ప్రత్యక్ష శ్రోత కళంకహీన చంద్రుడు. కళంకహీన చంద్రుడు, ఓకే. కళంకహీన చంద్రుడు అంటే సహజామనస్క రాజయోగి. అంతే, అంతే. మనసు లేనివాడు, నమనస్క రాజయోగి. మరి ఏది తెలిసిన వెంటనే మనుజుడు క్షణములో ముక్తి నందు అట్టిదాని స్పష్టంగా మీకు తెలియజేయగలరు. ఖచ్చితంగా మీకు తెలియజేయగలరు వాళ్ళు. కాబట్టి అతనికి మనసు లేదు కాబట్టి సహజామనస్క రాజయోగి. మరి బుద్ధి ఉందా లేదా చూద్దాం. వారు తాపము లేని సూర్యులు. సూర్యుడు అంటే మన బుద్ధి అండి. జ్ఞానయజ్ఞ ప్రత్యక్ష శ్రోత 1116 రోజులు దాన్ని స్పష్టంగా విని అతనికి గురుపుత్రుడై ఉంటే అతను తాపము లేని సూర్యుడు. సూర్యుడి దగ్గరికి పోతే సూర్యుడు తాను కాలుస్తున్నాడని సూర్యుడికి తెలియదు. ఈ సూర్యుడు ఆయన కాదు, తాపము లేని సూర్యుడు. తన దగ్గరికి వచ్చినటువంటి మానవుడిని చల్లని సమాధానాలతో అతన్ని సంపూర్ణంగా పరిపూర్ణత చేయగలిగినటువంటి సూర్యుడే ఈ జ్ఞానయజ్ఞ ప్రత్యక్ష శ్రోత. అశరీరుడు అని అర్థం అండి. అంటే అశరీరుడు అంతే. మనస్సు లేని చంద్రుడు, బుద్ధి లేని సూర్యుడు, లోకులెల్లరకును శాశ్వతమైన సోదరుడు. ప్రతి ఒక్కరికి తన సోదరుడు అనమాట. నిన్న ఒక జోక్ అమ్మగారు, మరి సద్గురుమాత, నాయనా నీకు టవల్ కప్పితే నువ్వు ఎవరికి ఇచ్చేసినావంటనే, నీకు టవల్ సాల్వా పూలమాల కప్పితే నువ్వు ఇంకెవరికి ఇచ్చేసినావంటనే అని గమ్మునే ఉండా. ఇంకొక ఆయన వచ్చా మళ్ళీ, లేదు ఆయనకు కప్పింది లేదు, ఆయన కప్పుకుంది లేదు, నేనే మీకు కప్పినాను. అర్జెంటుగా మళ్ళీ ఇంకొకరు వచ్చినారంట. నీకేమన్నా కొంచెమన్నా తెలివి ఉంది? ఆయన ఎప్పుడు టవల్ కప్పుకున్నాడు, ఆయన ఎప్పుడు పూలమాల వేసుకున్నాడు, అదంతా ఆయనకు సంబంధం లేదు అని చెప్తే ఒరే తప్పు అయిపోయిందని చెప్పేసి ఇంకొక ఆయన వచ్చి అవన్నీ తీసుకుపోయి వేరే వాళ్ళకి ఇచ్చేసినాడు. ఈమె వచ్చి మళ్ళీ కొత్తగా టవల్ ఎత్తుకొని వస్తున్నారు. అరే మనకు పూజారి వెంకటేశం గారికి ఆయన ప్రధానం కదా, ఆయన టవల్ ఎవరు ఎత్తుకొని కూర్చున్నారంట. ఇప్పుడు ఈమె ఎత్తుకొని వచ్చి మళ్ళీ కప్పుతాడు. అది లేదు మీకు అట్లా కుదరదండి, ఖచ్చితంగా మీకు కప్పుకపోతే మేము ఎత్తుకొచ్చి కప్పుతాను. మళ్ళీ ఆ టవల్ ఆయన పరిగెత్తి వెనకాల. ఏమ్మా నా టవల్ గుమ్మరుండవయ్యారు పూజారి వెంకటేశ్వర కప్పాలి ఫస్ట్. కాబట్టి ఆయన కప్పింది ఇలా ఈయన తీసుకొని చూడు. ఇప్పుడు దీనికి కూడా ఒకరు వస్తారు, కొంచెం చూడండి. మళ్ళీ ఆయన వచ్చారు, ఆయన దాన్ని తీసుకొని పోయి ఇప్పుడు ఇదంతా కుదరదండి, నా బ్యాగ్ లో ఉంటే తెచ్చి మీకు కప్పుతానండి అని. ఇదంతా మీకు ఎందుకు, టవల్ సమస్య కాదు, ఇది పరిపూర్ణ బోధ ఉండదు చూడండి. మా నా టవల్ అంటే టవల్ కప్పే నిన్ను ఇటీ తీసుకుంటాను నేను, అంతేగాని నువ్వు నా టవల్ ఆ నా అంటవే దాన్ని కదా తలపల ముండెత్తన గారికి ఇచ్చింది నువ్వా.
ఇప్పుడు కప్పేదానికి నువ్వు ఉండవా చెప్పు, మళ్ళీ కప్పించుకుంటాను. ఆవిడ కాసేపు రాతి విగ్రహంలాగా నిలబడ్డారండి. అరే రే ఇందులో ఇంత ఉండాలి అంటే, మరి ఇంత వయసు అయిపోతే అట్లా కూడా దాన్ని చూడపోతేట. చూడమ్మా, ఏదైతే నువ్వు మాటి మాటికి నీకు చెప్పింది ఆయన తీసుకున్నాడు, నీకు చెప్పింది ఏం తీసుకుపోయినాడు, ఇంతమంది ఆడున్నారమ్మా. ఎంత అయినాక నా చుట్టుపక్కల ఏమి బ్యాగ్ లేదు, ఏమి లగేజ్ మోసిపోయేది ఏమి లేదు. నా దగ్గర బండి బీగాలు తప్ప, బండిలో పోయి కూర్చోవడం తప్ప నా చుట్టూ ఏం కనపడదు నీకు. నువ్వు పరిగెత్తపోయి నీ బ్యాగ్ లో టవల్ ఎత్తుకొని వచ్చి నాకు కప్తానంటావు కదా. అంటే నువ్వు నేను టవలు కప్పించుకునేది ఇంకా ఇన్ని ఉన్నాయా? తలపల మురత్నం గారు పోయి సంవత్సరం తర్వాత కూడా నువ్వు తలపల మురత్నం గారికి ఇచ్చిన నిన్ను ఒకసారి పరిశీలించమ్మా అంతే. ఇంకా అక్కడ నిశ్చేష్టం ఏం ఇంకా మాట్లాడుంటాయా? కాబట్టి అంతే, బోధ తగిన విధంగా అవగాహన చేసుకోవాలనే తప్ప ఎంతసేపు మాట్లాడుకుంటూ ఉండడం కాదండి. ఇప్పుడు చెప్పండి, ఆవిడ నా సోదరిగానే భావించడం లేదా? చూడండి, తలపల మురత్నం గారి శిష్యురాలు ఆవిడ. ఇప్పుడు చెప్పకనే మంచి పూర్ణపాద వారికి బోధించారు. అంతే కదా, ప్రాక్టికల్ నాలెడ్జ్. ఇంకొక ఆయన గురువు గారికి నిన్న పోతనే గురువు గారి సమాధి చుట్టూ తిరుగుతా ఉన్నాను. ఒక ఆమె పూలమాల ఎత్తుకొని వచ్చింది గురువు గారికి వేసేదని. ఆ పూలమాల తీసి ఆయనకి వేస్తూ గురువు గారి సమాధి చుట్టూ తిరుగుతా ఉంటాడు. ఒక ఆయన వచ్చి, ఆయన ఎప్పుడో దాటేసినాడు, గురువు గారి సంవత్సరం అయిపోయింది, మనమంతా ఇప్పుడు దాటుతామో తెలియదే అంటున్నాడు. నువ్వు ఇట్లా ఇటు కూర్చోట, దేన్ని నువ్వు దాటాల్సిందే అని అడిగింది. శరీరాన్ని దీన్ని నేను శరీరాన్ని గట్టిగా చూపించాడు అనమాట. అంటే దీంట్లో దాటాల్సిందాన్నే కదా మీరు గురువు గారికి ఇచ్చింది అని అంటే, నేను ఇంకేమన్నా నువ్వు దేంతో దాటాలా, దీంతో ఇది ఉండదు, ఇది లేదు దాంతో అది ఏడుంది. ఇప్పుడు నువ్వు కనుమరదనములు సమర్పించినామని చెప్పి అన్ని రోజులు చెప్పేసి ఇప్పుడు నాకు తెలియకుండా కొనుక్కుంటాను అవే, నేను ఎప్పుడు దాటుకుంటాను, నువ్వు దాటేవాడు ఏడున్నాడు చెప్పు. ఫస్ట్ దాటేవాడిని విచారిస్తే అసలు సద్గురు శ్రీ కావూరు నాగేశ్వర ప్రసాద్ గారు మొదటి ప్రశ్న చెప్పి మళ్ళీ ప్రశ్న చెప్పి ఆయన ఆన్సర్ చెప్పేసి అన్నాడు. అది మోగోడు మాట్లాడడం అంటే. విచారించు. 1116 రోజుల తర్వాత నేను ఎప్పుడు ఆయన్ని చూడలేదు, ఆయన ఎప్పుడు నన్ను చూడలేదు. నేను ఎప్పుడు హైదరాబాద్ పోలేదు, కావూరు నాగేశ్వర ప్రసాద్ ఇప్పుడు చిత్తూరు రాలేదు. కానీ ఈ రోజు ఆయన ప్రశ్నించారు, మళ్ళీ ప్రశ్నించవా అని చెప్తే, ఏముంది గురువు గారు, నన్ను గురువు గారికి సమర్పించేసి ఆ ప్లేస్ లో తెచ్చి పరిపూర్ణాన్ని పెట్టుకుంటే పోలేదా అనేటట్టుగా ఆన్సర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ప్రయత్నంలో వారే లేకుండా పోయినారు. అది వారికి అర్థమైంది. అది గురువు మళ్ళీ దాంట్లో సపోర్ట్ చేయకూడదు. ఇది పోతే ఆటోమేటిక్ అదే కదా ఉంటుంది. ఏమో కాదు, ఇంకా అది మళ్ళీ ఇంకా ఏముండదు ఇంకా. కాబట్టి ఇంత స్పష్టంగా సూచన కావడమేనండి పూర్ణాహుతి అంటే. అది అర్థం అండి, అదేదో భౌతికమైన ప్రక్రియ కాదండి. కాబట్టి ఈ యొక్క 1116 రోజులుగా జ్ఞానయజ్ఞాన్ని విన్నటువంటి వారు మనసు లేని చంద్రుడు, బుద్ధి లేని సూర్యుడు, ప్రతి ఒక్కరిని శాశ్వతమైన సోదరులు, ఈ శాశ్వత పదం పట్టుకునే, ప్రతి ఒక్కరిని పరిపూర్ణులుగా చూడగలిగిన వాడు పరిపూర్ణుడే కదండి. నెక్స్ట్, తనవారిగా ఎరుగవలను, తాను పరిపూర్ణుడు కాబట్టే వాళ్ళని పరిపూర్ణులుగా తెలియగలడు. తనకంటే రెండవది ఉంది అంటే అది పరిపూర్ణత కాదు కదండి. గమనించండి. ఇతర మెరుంగని సతమందు అతి మృషయై కాను తించునట్టి మనము ఈ కృతి గురు శిష్యులు వారల ఇతరేతర వాగ్విలాసమి విమృషలు సుమి అంటే పరిపూర్ణం తప్ప మిగతంతా అబద్ధం అని అర్థం కాదు. పూర్ణమద శ్లోకానికి అర్థం అదే కాదు. కాబట్టి గమనించండి, తన వారిని అంటే తనతో మాట్లాడుతున్న ప్రతి ఒక్కరిని పరిపూర్ణులుగానే చూడగలడు. మొదలక్షరం ఎరిగించేదా చెప్తాను, ఇప్పుడు విదితముగా లేని వచ్చినప్పుడు చెప్తాను. నెక్స్ట్ సారాంశం ఏమంటే, ఈ త్రిభువనాలు కూడా మహాద్వైత సుఖం చేత అచల పరిపూర్ణమై అఖండ రూపమైనటువంటి సృష్టికి ముందు సృష్టి తర్వాత ఎప్పుడు ములుగుచేతనికి సందు లేకుండా ఏది ఉందో దాని జ్ఞాపకంలోనే ప్రత్యక్ష శ్రోతలు ప్రతి ఒక్కరూ నిమగ్నమగుదురుగాక. ఇది పరిపూర్ణ స్థితి. అందులో ఇప్పుడు లేనెరుకని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు గురువు గారండి. విశేషించి ఈ లోకంలో గ్రంథాధ్యయనం పైనే జీవితం గడిపినారనుకోండి, ప్రయోజనం లేదండి.
అది లేనెరుక ఎట్లా పనిచేస్తుందో ఇప్పుడు చూపిస్తాను మీకు. దానికి కూడా పరిపూర్ణ ఉదాహరణ చెప్తాను. ఒక ఇంట్లో యజ్ఞం జరుగుతోంది, భౌతిక యజ్ఞం. దీనికి ఉదాహరణగా ఒక చిన్న కథ చెప్తాను ఇప్పుడు చూడండి. ఇప్పుడు గ్రంథాధ్యయనం పైన జీవితం గడిపే వాళ్ళు, నేను పరిపూర్ణుడు అని భ్రమించేటువంటి వాళ్ళ కథ ఎలా ఉంటుందండి. వాళ్లకు ఐహిక పారలౌకిక సుఖాలు ప్రాప్తించుగాక అంటారు. అంటే గ్రంథాధ్యాయం పైన జీవితం గడిపే వాళ్ళ కథ ఏంది? ఈ లోకంలో గాని పారలౌకిక లోకంలో గాని వాళ్ళు చేసినటువంటి పనులకు అనుకూలంగా ఫలితం వస్తుంది, జన్మ వస్తుంది. అది భౌతిక యజ్ఞంతో ఆ జన్మ పోదు. ఓకే, భౌతిక యజ్ఞంతో ఆ జన్మ పోదు. అదేండి. అచల పరిపూర్ణ జ్ఞాన యజ్ఞంతో జన్మ లేదు. అది ముందే చెప్పాను. జన్మ ఎలా పోదో ఇప్పుడు చెప్తాను. 5 నిమిషాల కథ పూర్తి చేసే ప్రయత్నం చేస్తాను. ఒక ఇంట్లో పూర్ణాహుతి జరుగుతుందండి. అంటే జ్ఞానం అంతా, యజ్ఞం అంతా అయిపోయి భౌతికంగా వాడి మనవుడి ఉద్యోగస్తుడి యొక్క మనవుడి యొక్క ఆయుష్ కోసం యజ్ఞం చేశారు. పూర్ణాహుతి జరగబోతోంది. అప్పుడు పోలీసులు వచ్చి ఆ ఎంప్లాయీని అరెస్ట్ చేసేదానికి వస్తారు. ఈ వయసులో 81 సంవత్సరాల వయసు అండి, ఇప్పుడు ఆయన అరెస్ట్ చేయడం ఏంది? ఏమి, ఆయన ఊర్లో చాలా మంచి పేరు ఉంది కదా, మరి ఇప్పుడు ఆయన అరెస్ట్ చేస్తే ఎట్టా? పైగా ఆయన ఎన్నో యజ్ఞాలు, యాగాలు, దానాలు, ధర్మాలు చాలా చేసి ఉన్నారు, సమాజంలో చాలా మంచి పేరు ఉంది కదా అని అంటున్నారండి. ఇప్పుడు ఆయన అరెస్ట్ చేయడం ఎట్టా అంటే, అట్లా కాదమ్మా, ఇది అరెస్ట్ వారెంట్, ఇది అరెస్ట్ చేస్తుంది. అది అరెస్ట్ చేయడానికి వారెంట్ ఉంటే చాలు, కానీ వయసు ఎంత ఉన్నది అది లెక్కలేదు. ఏం చేసినాడంటే, అప్పుడెప్పుడు ఆయన ఉద్యోగం చేసేటప్పుడు లంచం తీసుకున్న కేసు అంటే అది విత్ ప్రూఫ్ తో సహా ఉంది కాబట్టి ఇప్పుడు శిక్ష అనుభవించాలంట. ఆయన ప్రతిఫలం కాదు అది. ఎవరు చేసిన పని అది? అది జరగాల్సింది జరిగింది. కాబట్టి ఈ పూర్ణాహుతిలో నవవిధ ద్రవ్యాలతో కూడినటువంటి 9 రకాల ధాన్యాలతో అంతా కలిపి మూట కట్టి దాంట్లో వేస్తే అట్లా అది భౌతిక యజ్ఞం. అది వెంకటేశ్వర స్వామికి 35 కేజీలు ఎంత వజ్రకిరీటం పెడితే కూడా వాళ్ళ నేరానికి వాళ్ళ శిక్ష తప్పలేదు. అవును. నువ్వు ఉద్యోగం చేసినప్పుడు అంత లంచం తీసుకుని మరి ఇప్పుడు పూర్ణాహుతి చేసి ఆయనకు మంచి పేరు ఉందని 10 మంది చెప్తే సాక్ష్యం ఏం చేసి? ఈ సాక్ష్యం ఉంది అరెస్ట్ చేసేదానికి. కాబట్టి భౌతిక యజ్ఞములతో సాధనలతో పూర్తిగా పని జరగదు. మీకు అవగాహన చెందినటువంటి సద్గురుమూర్తి, అచల పరిపూర్ణ సద్గురుమూర్తి సూచన నీ జీవితంలో పాటిస్తే మాత్రమే అది ఉపయోగము. అది అవగాహన కలిగిన గురువు యొక్క సూచన పాటించాలి. ఓకే. కాబట్టి ఇది వినటితోడనే విశ్వేశ్వర ప్రభువు ఈశ్వర ప్రసాదము మీకు ఇవ్వబడినది. మీకు అంటే మనకు సద్గురుమూర్తి ప్రసాదము, కావూరి నాగేశ్వర ప్రసాద్, పూజారి వెంకటేశ్వరంతో సహా వింటున్న మనందరికీ కూడా అచల పరిపూర్ణ సూచన ఇవ్వబడినది. ఈ వరదానమును పొందినటువంటి ఈ యొక్క జ్ఞానదేవుడు అంటే వింటున్న ప్రతి ప్రత్యక్ష శ్రోత అతని స్వరూపమేనండి. అత్యధిక ప్రసన్నులైనారు. ఈ కలియుగంలో మహారాష్ట్ర దేశంలో గోదావరి నదికి దక్షిణంగా ఉండేటువంటి సంసారానికి జీవన సూత్రానికి మోహినీరాజ నివాసం అయినటువంటి ప్రదేశంలో అతి పవిత్రమైనటువంటి ప్రాచీనమైనటువంటి పంచక్రోశ క్షేత్రం అనేటువంటి సేవా గ్రామంలో ఈ వీళ్ళు జీవించేవారండి. జ్ఞానేశ్వరి కుటుంబం జీవించేదండి. ఈ క్షేత్రంలో సోమవంశ శిరోమణి, సోముడు అంటే చంద్రుడు అండి, సోమవంశ శిరోమణి అంటే ఒక మానవుడు అని అర్థం అండి. సమస్త కళలకు జనకుడైన శ్రీ రామచంద్రరాజు గారు న్యాయపూర్వకంగా జీవనం కొనసాగిస్తూ ఉండేవారు. అక్కడ శాంకర పరంపరకు చెందినటువంటి వీళ్ళ గహినీనాథుడి శిష్యుడైనటువంటి జ్ఞానేశ్వరి అన్నగారు శ్రీ నివృత్తినాథుడు, వీళ్ళ కుటుంబము ఈ యొక్క జ్ఞానదేవ్, ఈ నివృత్తినాథుడు వీళ్ళిద్దరు అన్నదమ్ములేనండి, గురు శిష్యులు అన్నదమ్ములండి. ఈ నివృత్తినాథుని శిష్యుడైనటువంటి జ్ఞానదేవుడు ఈ భగవద్గీతకు మరాఠీ భాష అనే వస్త్రాలు తొడిగాడు. దీన్ని వివరించేటువంటి కాలంలో పాంచజన్యము అనేటువంటి వస్త్రాలు తొడిగాడు సహజాచల రాజు అయినటువంటి ఈ జ్ఞానయజ్ఞ కాలంలో. శ్రీమద్ భగవద్గీత, ఉత్తర గీత, గర్భగీతలకు గేయ రూపమైనటువంటి దుస్తులు తొడిగారండి. మరి ఇది ఈ విధంగా మహాభారతంలో భీష్మ పర్వంలో శ్రీకృష్ణార్జున సుందరమైనటువంటి సంవాదానికి ఏది తెలుసుకుంటే ఇంకేమీ తెలియవలసిన అవసరం లేదు అటువంటి దాన్ని చాలా స్పష్టంగా సులభంగా అలతి పదాలతో అనన్య సామాన్యమైనటువంటి మరి మానవుడికి కూడా స్పష్టంగా తెలియజేసేటటువంటి ఈ బోధ
ఉపనిషత్తుల అత్యధికమైనటువంటి, అత్యంతమైనటువంటి, అతి గోప్యమైనటువంటి, అతి రహస్యమైనటువంటి ఆ యొక్క నిగూఢమైన రహస్యాలన్నీ సులభంగా చెప్పగలిగినటువంటి ఈ జ్ఞానేశ్వరీయ జ్ఞాన యజ్ఞంలో స్పష్టంగా ప్రత్యక్ష శ్రోతలు ప్రతి ఒక్కరికి కుడుపుడు నాగేశ్వరరావు గారు అందించారండి. పరమహంస యోగులు దేనినైతే హంసలు సరోవరమును ఆశ్రయించు రీతిని ఆశ్రయిస్తారో అంటే అర్థం ఏంటంటే నీళ్ళని ఎత్తుక్కుంటూ హంస వస్తుంది, జ్ఞాన యజ్ఞాన్ని ఎత్తుక్కుంటూ ప్రత్యక్ష శ్రోత తనే వస్తాడు. దానికి పూజారి వెంకటేశంతో పని లేదు, ఆల్రెడీ నెట్ లో మీకు అవైలబిలిటీ ఉంటది, ఎప్పుడు మీ మొబైల్లో ప్రత్యక్షం అవుతుంది. పరమహంస యోగులు దేన్నైతే హంసల సరోవరాన్ని ఆశ్రయించురో అదే విధంగా హంస సరోవరాన్ని ఆశ్రయించినట్టు, అయస్కాంతము ఇనుమును ఆకర్షించినట్టు, ఇనుము అయస్కాంతాన్ని ఆకర్షించినట్టు ఈ గీత అనే సంవాదానికి ఈ 18వ అధ్యాయము పూర్ణ కలశము అని పేరు పెట్టినటువంటి నివృత్తినాథుల శిష్యులైనటువంటి జ్ఞానదేవుడు చెప్పారు, పూజారి వెంకటేశం వ్యాఖ్యానం చేశారు. ఈ 18 అధ్యాయాల సారాంశాన్ని మరి ఎట్లాగైతే ఇనుము అయస్కాంతాన్ని ఆకర్షిస్తుందో ఆ విధంగా ఆ జన్మ సంస్కారము కలిగినటువంటి అచల పరిపూర్ణుడు కావలసినటువంటి ప్రతి వ్యక్తిని ఈ జ్ఞాన యజ్ఞము ఆకర్షించగలుగును. సహజంగానే నిన్నే అర్థమైంది, ఆ చుట్టుపక్కలంతా కూడా ఎవరెవరి దగ్గర సెల్ ఫోన్ ఉందో వాళ్ళందరూ కూడా పిల్ల జల్ల అందరూ కూడా ఈ జ్ఞాన యజ్ఞాన్ని తీసుకుని వరుసగా వింటూ నోట్స్ రాసుకుంటున్నారు. మరి ఇప్పుడు ఈ గ్రంథం అనేటువంటి పవిత్రమైనటువంటి సంపద వలన ఈ జ్ఞాన యజ్ఞం ఆవిర్భవించిందండి. ఈ ప్రాణికోటికి భవిష్యత్తులో ప్రాణికోటికి ఎన్ని యుగాలు ఎన్ని జగాలు మారినప్పటికీ ఉత్తరోత్తర సంపూర్ణమైనటువంటి పరిపూర్ణమైనటువంటి అచల పరిపూర్ణ సుఖాన్ని అందిస్తుందండి. ఈ శక సంవత్సరం 1212లో జ్ఞానేశ్వరుడు టీకా రాస్తే దానికి డబల్, దానికి రెండింతలు 1212 శక సంవత్సరంలో జ్ఞానేశ్వరుడు రాస్తే 2024 సంవత్సరంలో పూజారి వెంకటేశం చేత ఈ జ్ఞాన యజ్ఞము మరి పాల్గొన పౌర్ణమికి 2024 పాల్గొన పౌర్ణమికి ఇది సమాప్తమైందండి. మరి ఇది శ్రీమద్ భగవద్గీతోపనిషత్తులు, బ్రహ్మ విద్య, యోగ శాస్త్రము, శ్రీ కృష్ణార్జున సంవాదమైనటువంటి మోక్ష సన్యాస యోగం అనే కలశాధ్యాయంతో సహా 18 అధ్యాయాల సారాంశము సర్వము సంపూర్ణము. కోట్లాది గ్రంథంబులా సారము ఏకమై వినిపించెను, లేనిది లేదు లేదు, ఉన్నది లేకపోవుట లేదయ్యా. శ్రీకృష్ణుని పలుకును సూటిగా తలపలా మునిరత్నమే, సహజాచలుని నోటనే నేటికి చెప్పకనే చెప్పించెను. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే, సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. సద్గురాత్మం. మంగళం అమ్మ కానివ్వండి. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీమించునచలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీమించునచలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీ మహావిష్ణువు సూర్య భగవానుడు యాజ్ఞవల్కి జనక రాజఋషికి. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. అయం వ్యర్థ బాహ్య కోపి నభవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస. అయం వ్యర్థ బాహ్య కోపి నభవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస. దీనినే శ్రీకృష్ణ పరమాత్మ వద్దనే ఎరిగరిగిన ఉద్ధవార్జునులకు. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి.
నవరసాలు లిఖించు నాట్యమయూరిగా గీతను మలచిన జ్ఞానేశ్వరులకు జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయురాజితముగా కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయురాజితముగా అంబికా శివయోగి శ్రీవేమన నిరంజన వెంకయ్య తిరువెంగళార్యులకును జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి అచల సాంప్రదాయమవనిలో నెలకొలిపి అందించినట్టి శివరాములకును జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు పరశురామ సీతారామ స్వామి ప్రభులు నరసింహ యోగి గురువర్యులకును జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. కంద కందార్థముల నందించి బృందముకు రంది పాపిన కృష్ణ ప్రభువునకును కంద కందార్థముల నందించి బృందముకు రంది బాపిన కృష్ణ ప్రభువునకును పలుకులా కందనిది పరబయలు ఇది అని పలికిన ఫీల్కాన లక్ష్మణునకు జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు పాఠాలు నేర్పించి పీఠాలు ఏర్పరచి శంఖబాపిన వెంకటేశ్వర వధూతకు జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే మూలమూలేనట్టు ఎరుకేమి లేదని తెలియజెప్పిన మునిరత్నమార్యులకును జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి సహజాచల రాజయోగి సద్గురు కృపచ సాంప్రదాయక గురుల సరసనాజేరే జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి కార్వేటి నగరము పురవాసుడైనట్టి పూజారి వెంకటేశునకంకితం విధి జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జై సద్గురు ప్రభు మహారాజ్ కి జై. జై గురుదేవ్ అండి. శ్రోతలందరి తరపున వెంకటేశ్వర గురువు గారికి ధన్యవాదాలు చెప్తూ అలాగే ఎంతకాలంగా ఈ జ్ఞాన యజ్ఞంలో పాల్గొన్న ఆత్మస్వరూపులైన ప్రత్యక్ష పరోక్ష శ్రోతలందరికీ కైవల్యాశ్రం తరపున అలాగే శ్రీ శివరామ దీక్షితుల వారి అచల యూట్యూబ్ ఛానల్ తరపున వందనాలు ధన్యవాదాలు తెలుపుతూ శాంతి మంత్రం ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే
పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ అవశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. అశరీరం సర్వదా అస్తి శరీరం రహితం సదా అయమేవ సద్యో ముక్తి అన్యథా భ్రమకారణం